హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోంగూర ఎండుమిర్చితో నిల్వ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం గోంగూరను అయితే కడిగి పెట్టుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, మెంతులు, పల్లీలను అయితే వేయించి పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఇంకా ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా మధ్యలో కట్ చేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని వేయించడం వలన అయితే మనకి ఘాటు వాసన రాదు. తర్వాత కొద్దిగా అవి వేగిన తర్వాత మనం ఇందులోనే ధనియాలు వేసుకుందాం. ధనియాలు, ఈ మిర్చి కలిపి రెండు మనం బాగా వేయించుకోవాలి. ఇలా మూడింటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గోంగూరను అయితే నీట్గా కడిగి పెట్టుకొని మనము వేయించుకుందాము. ఇలా కొంచెం గోంగూరను అయితే ఈ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము పల్లీలు, జీలకర్ర, మెంతులు, ఈ ఎండుమిర్చిలో రాళ్ళ ఉప్పు వేసి ఇవన్నీ మనమైతే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనం లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లిని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన కారంలో అయితే మనము ఎంత కారం పడుతుందో అంత కారం ఉంచి అవసరం లేని తీసేసుకొని అందులో ఇలా వేయించుకున్న గోంగూరని వేసి అయితే మనము మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఈ పచ్చడిని మనము పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడం కోసం అయితే నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను. అందులో జీలకర్ర, ఆవాలు వేసాను. ఇంకా తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత అయితే నేను కరివేపాకు వేసాను. కరివేపాకు కొంచెం వేగాక నేను అందులో సరిపడా అంత పసుపు వేసుకున్నాను. పసుపు మరీ ఎక్కువగా వేస్తే చేదుగా ఉంటుంది, అందుకోసం కొంచెం పసుపు అయితే వేసాను. ఆ తర్వాత ఇలా పోపు వేగిన తర్వాత నేను ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిలో అయితే పోపుని కలిపాను. ఫైనల్లీ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇది అయితే మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా పోపు వేసి కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.